ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెసు 13-14 స్థానాలు గెలుస్తామని చెప్పడం, రేవంత్ రెడ్డి తన పరిపాలన లోక్సభ ఎన్నికల ఫలితాలకు రెఫరెండం అని చెప్పడం, పదే పదే చెప్పడం వెనుక అసలు ఉద్దేశము మహిళా ఓటర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం, ఆ తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాయితీ పైన సిలిండరు, ఇందిరమ్మ ఇల్లు, ఇవి స్థూలంగా మహిళా ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పుకోవడానికి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు ఎక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 57 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 37 నుంచి 40 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యాన్ని కొనసాగించింది. అంటే మహిళా ఓటర్లు ముందు నుంచి కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అమలు తర్వాత, అంటే 5 అమలైనవి, ఈ 5ట్లలో మహిళా కేంద్రంగానే ఎక్కువ ఉన్నాయి. వీటి ప్రభావం ఉంటుందని వారు అనుకుంటున్నారు. ఈ నెంబర్ కూడా ఎందుకు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు అంటే, మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 13 లోక్సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కనబడుతున్నది. ఈ 13 లోక్సభ నియోజకవర్గాలలో ఉన్న వాట్లలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ 2 ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాదు, నిజామాబాదు, పెద్దపల్లి, కరీంనగరు, వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉన్నాయి. మెదకు, జహీరాబాదు, మహబూబ్నగరు, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, మైబాదు, ఖమ్మం నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. మొత్తం మన రాష్ట్రంలో 3,30,00,000 పై చిలుకు ఓటర్లు ఉంటే 1,65,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,64,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఈ 1,65,00,000 మందిలో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వాళ్ళు బలంగా భావిస్తున్నారు. అందుకే ఈ 100 రోజుల కాలంలో 6 గ్యారంటీలు గాను 5 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. కాబట్టి ఈ అమలు చేసే వాటిని కరపత్రాల రూపంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తము రేవంత్ రెడ్డి పాల్గొనే సభలు, వాటికి సంబంధించిన వివరాలు 28 రోజులు 50 సభలు. ఈ నెల 14 నుంచి మే 11 దాకా వరుసగా సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. వీటిలలో ఈ 6 గ్యారంటీల ఎన్నికల ముందు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు తీరు, మహిళలకు వాటిని అందించిన తీరు, ఆ స్కీముల వలన మహిళలకు కలుగుతున్న ప్రయోజనం ఇత్యాది విషయాలను పదే పదే గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు ఓటర్లకు చేరవేయాలనే పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మనకు హైదరాబాదు పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, దానికి సమీపంలో ఉన్న చేవెళ్ళ, ఈ 4 లోక్సభ నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు, దాదాపుగా స్థానాలు తమకే వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. బహుశా ఇటీవల వెల్లడైన సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 10 స్థానాలు గెలవచ్చు అని చెప్తున్నారు. అంటే హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధిలో బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండింటి మధ్యన పోటాపోటీ ఉంటే, రూరల్ తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలవబోతున్నట్లు అర్థమవుతున్నది. కాంగ్రెస్ ధీమా అందువలనే ఈ మహిళా ఇచ్చిన స్కీములు ఒకటి, రెండోది ఇటీవల వెలువడుతున్న సర్వే ఫలితాలు, మూడోది రేవంత్ రెడ్డి పదే పదే తమ పరిపాలన ఒక రెఫరెండం అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశము మహిళా ఓటర్లు. దానికి తోడు వీరు ఏ సామాజిక వర్గాలైతే ప్రాబల్యంగా ఉన్నారో, రెండోది ఎక్కడైతే లోక్సభ నియోజకవర్గంలో తాము నిలబెట్టాలనుకున్న వ్యక్తికి ప్రత్యామ్నాయంగా లేదా పోటీగా ఉన్నారో అలాంటి వారిని అందరినీ కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. ఈ ప్రయత్నం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగింది, ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగింది. ఈవెందో హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా ఆ ప్రయత్నం బలంగానే జరిగింది. ఇక్కడ గెలుపు ఓటముల విషయంలో మనకు సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఈ 2 లోక్సభ స్థానాల విషయంలో కాస్త అటు ఇటుగా కనబడుతున్నప్పటికీ మిగతా లోక్సభని హైదరాబాద్ ఇట్లాగా ఉండదు. మిగతా లోక్సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు, ఆ తర్వాత మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళే విషయము, రెండోది వ్యూహకర్తల ఆలోచనలు కూడా లోక్సభ ఎన్నికల్లో బలంగానే పనిచేస్తున్నాయి.
జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల స్థాయి మన స్థాయి వరకు కూడా వాటిని ప్రచార ప్రకటనల రూపకల్పనలో ఒక విభిన్నమైన అంశాన్ని కొత్త పోకడను కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ ఉన్నది. అంటే ఇన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు నిజంగానే మహిళా ఓటర్ల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటే కనుక, లేదా ఈ 13 నియోజకవర్గాల్లో ఎక్కడ మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇందులో మెజారిటీ కాంగ్రెస్ పార్టీపై మొగ్గినా కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగానే ఆయన మాట రెఫరెండంగా నిలబడే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్కు ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది.